చిరాకు వస్తుంది భయ్య. ఆడేమో బైక్ ఇంకా ఇవ్వలే. చప్పరే చప్పరే. హలో గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోటల్ అని సేఫ్ అండ్ సౌండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ టుడేస్ బేసిక్స్ in our Leh Ladakh, right? And saying bye bye to this balcony and this view. Today we are heading towards Ladakh. Excited? సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరం మీట్ అయ్యి అక్కడ నుంచి వీఆర్ స్టార్టింగ్ అవర్ రైడ్ ఫర్ ది డే. అండ్ వీఆర్ నౌ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ. చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, లైక్ నేను డే 1, డే 2, డే 3 రీల్స్ పెట్టాను కదా. సో పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ మీ దట్ టు వ్లాగ్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ దే కెన్ ఆల్సో అండర్స్టాండ్ అని. సో రైట్ నౌ వీఆర్ హెడింగ్ టు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, 22 kilometers ఫ్రమ్ హియర్. అండ్ గూగుల్ చెక్ ఇట్ విల్ టేక్ us 50 minutes. ఇన్ ఢిల్లీ మనకు చాలా ఎక్కువ టోటో ఆటోస్ ఉంటాయి. ముందర వస్తున్నాయి కదా ఇవి టోటో ఆటోస్, ఎలక్ట్రిక్వి షేర్ ఆటోస్ లాగా. సో రైట్ నౌ అవర్ అశ్వా ఈజ్ యాజ్ వైడ్ యాజ్ ది టోటో బికాస్ ఆఫ్ ది ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ అన్ని పెట్టడం వల్ల మనకు టోటో ఆటోస్ ఎంత విడ్త్ అయితే ఉన్నాయి, మన అశ్వా కూడా ప్రజెంట్ అంతే విడుతుంది అనమాట. వా, సీ ద రోడ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. మా సిగ్నల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సిగ్నల్ ఎవరికిరా ఉంది రెడ్, ఆగకుండా ఆగరు పీగరు పోతూనే ఉంటారు. ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా గట్టిగానే ఉండాలి. ఇక్కడ 40 లిమిట్, అందుకని 3rd gearలోనే వెళ్తున్నా. ఈ మాటగా కానీ ఢిల్లీ రోడ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ప్రాపర్ స్ట్రక్చర్డ్ కానీ అంతా, ప్రతి దగ్గర సిగ్నల్స్ తక్కువ పెట్టేసి సర్కిల్స్ పెద్దవి పెట్టారనమాట. లాస్ట్ 7 kilometersలో ఇది ఒక సిగ్నల్ అంతే. ఈ సర్కిల్ ఇది మన లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళొచ్చు, ఇట్లా. సో వెరీ ఈజీ టు ట్రావెల్ అన్నట్టు. సో రీచ్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. సో వెయిటింగ్ హియర్ ఫర్ ది పర్సన్. అండ్ బైక్ ఇంకా రాలేదు, ట్రైన్ 1/2 hour డిలే నడుస్తుందంట. సో ట్రైన్ రావాలి అండ్ బైక్ తీయాలి, తర్వాత తీసుకోవాలి, రావాలి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 1.5 hours. రైట్ నో టైం వచ్చేసి కరెక్ట్ 10 అయింది. నాకు తెలిసి అరౌండ్ 11:30, 12 అయిపోతుంది అనుకుంటా. అండ్ బైక్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఓకే. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. డిలే అని తెలుసుంటే కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుండే. వీటిని ఇక్కడ ఉండడం కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే రైడింగ్ గేర్ వేసుకుని ఉండాలంటేనే చిరాకు. చెమట చూసారా, ఢిల్లీ ఇస్ టూ హాట్ భయ్యా, గాలి వెళ్ళిపోతుంది. కూర్చోన్న పార్కింగ్లా టూ హాట్, టూ హాట్. ఎండ లేదు కానీ బట్ స్వెటింగ్ ఎక్కువ ఉంది. నాకు యూజువల్ అంత ఈజీగా స్వెట్ రాదు, అసలు ఆగకుండా వస్తూనే ఉంది ఇప్పుడు మాత్రం. జనాలు ఎంత మతిమరిపో ఎక్కువైపోతుంది అంటే, స్కూటీ పెట్టిండు, నేను ఎవరో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో కీ పెట్టేసి వెళ్ళిపోయిండు. అన్న లగేజ్ ఎక్కువ ఉంది, గమ్మున స్కూటీలో పెట్టుకొని వేసుకొని పోదాం, మళ్ళీ స్కూటీ తెచ్చాడు పెట్టద్దాం అయిపోయింది. ట్రైన్ వాడు అయితే పెద్ద హాతే ఇచ్చిండు. ఆల్మోస్ట్ 1 o'clock అదేదో లొకేషన్ పంపింటే ఆడికి 4 kilometers ఉంది. ఇప్పుడు నేను అన్న ఆడికి పోతున్నాము, అడిదాకా పోయి చూడాలి ఇక ఏం చేయాలి ఏంటి అని చెప్పి. ఆడికి పోతే సీన్ అయిందో అర్థమవుతుంది. ఈ లగేజ్, అన్న లగేజ్ అంతా పెట్టుకొని పోవాలి ఇక. హియర్ ఈస్ ది రాజధాని ట్రైన్ కోచ్. ఈ బోగిలోనే శివన్న బండి వచ్చి ఉండాలి. సో వెయిటింగ్ అన్న బండి కోసం. ఎక్కడ ఉందో ఏంటో, ఐ డోంట్ థింక్ సో బ్రో. ఇది కాదనుకుంటా, ఇది ఎంటీ ఉంది బ్రో, ఇది కాదు. సారీ బ్రోస్, పప్పులో కాలేసాం. ఇది కాదు మంది, ఇది ఎంటీ ఉంది. మన హాలత్ చూసిర్రా, ఏం చేయలేదు, జస్ట్ కూర్చొని అంతే వెయిట్ చేస్తూ. చెమట, మొత్తం చెమట, ఇంత ఘోరంగా ఉంది స్వెటింగ్. ఇక్కడ కళ్ళలో నీళ్ళు గారుతున్నాయి. ఏమో ఢిల్లీలో మాత్రం నిజంగా హెవీ ఉంది స్వెట్, చిరాకు వస్తుంది భయ్య. ఆడేమో బైక్ ఇంకా ఇవ్వలే, లేట్ చేస్తుండు, ఎటు పోలేని పరిస్థితి. ట్రాఫిక్, బయటకు సిటీలోకి పోయి ఏమైనా రూమ్ తీసుకొని మళ్ళీ వద్దామంటే ట్రాఫిక్ దూరంగా ఉంది. ప్రైవేట్ దాంట్లో వేసిండ్రు, అందుకని ప్రాబ్లం అయింది. ఐఆర్సీటీసీలోనే వేసేస్తుంటే వచ్చేస్తుండే. ఏం చేయలేము ఇక, వెయిట్ చేయడం తప్ప. నిజంగా నాకైతే నీరసం వస్తుంది. ఫుల్ ఎండ, నీళ్ళు అయిపోయింది, ఏం దొరుకుతలేదు ఇక్కడ. చూడండి, అశ్వాగాడికి మంచిగా నీడ దొరికింది కొంచెం, అంతే. ఏం అన్ని లారీలు ఇవే. వెనకాల ఒక చిన్న చెట్టు ఉందే, ఈ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నా. అన్న వాళ్ళేమో ఏమైనా తాగేసి తెస్తామని చెప్పి వెళ్ళిండ్రు. బైక్ వస్తే తీసుకొని స్టార్ట్ అయితే కొంచెం ప్రాణం తిరిగి వస్తుంది. One eternity later. ట్రైన్ కింద నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ట్రైన్ కింద ఎప్పుడైనా చూసాను. ఆహా, ఫైనల్లీ ఇప్పుడు దింపుతుండు. ఇవ్వండి బైక్. ఈ లాస్ట్ ఉండేది శివన్నదే. అన్నా ఫైనల్లీ
స్టార్ట్ అయ్యగా అటు వచ్చేసి మొత్తానికి బండి అయితే వచ్చేసింది భయ్యా. ఈ బండి దాటాలి, రిస్క్ వ్యాపారం. పొరపాటుగా కదిలిందనుకో బొగ్గు. రెస్ట్ ఇన్ పీస్. ట్రైన్ కింద ఫైనల్లీ. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అన్న? 4 గంటల నిరీక్షణ తర్వాత బండ్లు వచ్చినాయి. అండ్ ఇక అని సెటప్ చేసేసి ముందు బయలుదేరాల. కదిలితే మాకు మా ప్రాణం తిరిగి వస్తుంది, లేకపోతే మొత్తం ఇట్ స్వెటింగ్. ఫైనలీ టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 2:30. ఫుల్ ప్రాపర్ హీట్లో వీ జస్ట్ స్టార్టెడ్ టువర్డ్స్ అంబాలా. చూడాలి ఐదర్ అంబాలాలోనా లేదా చండీగఢ లేదా జలంధర, అమృత్సర, ఏది అని చెప్పి. Naveen and Shrika, they already started because they are saying that they are getting late. So I have asked them to start off. Oh, this is NH44 bro. శ్రీనగర్ తక్ కేకి హైవే. ఇప్పుడు జర ప్రాణం తిరిగి వచ్చింది నాకు బండి దిగగానే. ద మూమెంట్ వీ స్టార్ట్ అవర్ బైక్స్ నో వీ ఫీల్ లైక్ వీ గాట్ బ్యాక్ అవర్ లైఫ్. స్క్రాప్ బండ్లని ఇట్లా కూడా తీసుకోపోవచ్చని తెలియదు భయ్యా. ఒక ఆటోకి కట్టేసి గాల్లో పెట్టేసి ఇంకో ఆటోని లాక్కొని పోతుండే. నైస్ అన్నా, నైస్, సూపర్. 10 years బ్యాక్ నేను నాన్న వచ్చినప్పుడు ఈ రోడ్లో వచ్చాము. మనకు రైట్లో ఉండేది. జంపింగ్ యార్డ్ అంతా పైకి ఉందో, చెట్లు కూడా మలిచిపోయినాయి. ఎన్నేళ్ల నుంచి ఉందో చెత్త. ఫైనల్లీ వీఆర్ ఆన్ ది ఎక్స్ప్రెస్ వే ఫ్రమ్ ఢిల్లీ టు చండీగఢ్. వెల్కమ్ టు హర్యానా. హే, లెఫ్ట్లో చూసారా ఫ్లైట్ రెస్టారెంట్స్. అయ్యమ్మ నిజంగానే ఫ్లైట్లు పోయా అవి. రియల్ ఫ్లైట్స్ని ఎత్తుకొని పెట్టేసిండు రెస్టారెంట్కి. నైస్ అమ్మా, హవాయి అడ్డా రెస్టారెంట్ పేరు. నైస్, ఫీల్స్ గుడ్. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయిన, లేదంటే మంచిగా ఇక్కడ ఆగి తింటుండే. సో యాక్చువల్లీ మన అశ్వాకి క్రూజ్ కంట్రోల్ ఉంది, విచ్ ఇస్ యూనివర్సల్. ఇట్ కెన్ బి ఫిటెడ్ టు ఎనీ బైక్ బై ప్రోస్పెక్. సో దాన్ని మనము హౌ టు యూస్ ఇట్. దిస్ ద ఎంటైర్ డివైస్ యూనిట్. వీ నీడ్ టు రీప్లేస్ దిస్ విత్ ది బార్ ఎండ్. వీ నీడ్ టు అడ్జస్ట్ సెట్ ది throttle and you need to tighten the screw here like this. We can set the RPM range and then we can tighten so that it will be locked there, and that's it. That is, cruise control is on. And to deactivate it, you just need to release the throttle. That's it. Simple to use, but be cautious while using. Here evado splendor lo jara follow aitundu. ఏందాడు బాధ. అసలు వాడికి నాకు సంబంధం లేకుండానే వచ్చాము. అయినా ఎందుకు అటు చూడండి, మళ్ళా ఏదో అంటాను శివన్నను కూడా ఇచ్చాడేమో. అంతే కాక రైట్. కంటెంట్ ఇస్తున్నా, థ్యాంక్ యూ. చెప్పరే గ్రూప్ రైడ్లో పిలియన్ అంటే ఇదే బెనిఫిట్. మనకు మంచిగా వీడియోస్ అవి వస్తాయి. హిమాచల్ ప్రదేశ్ బస్. టైమ్ ఈస్ 4:30 అని అంటాను అనుకున్నారా? నో బ్రో, ఇట్స్ ఫ్రీకింగ్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్. చూడండి అసలు ఎంత లైటింగ్ ఉంది. మన సైడ్ అయితే 7 అయిందంటే ఫుల్ చీకటి అయిపోయి ఉంటుంది. ఇక్కడ సన్సెట్ ఇంకా అవ్వని కూడా అవ్వలేదు. మనకు 4:30 అయితే ఎట్లా ఉంటుందో అట్లుంది. ఇక్కడ 7 o'clock అంటే. ప్లాన్ లో చిన్న అప్డేట్, వీఆర్ స్టేయింగ్ ఇన్ కురుక్షేత్ర ఫర్ ది డే. కురుక్షేత్రలో 2-3 ప్లేసెస్ ఉన్నాయి. సో అవి చూసుకొని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అవుతాము. దట్స్ ద ప్లాన్ ఫర్ నౌ. వీఆర్ జస్ట్ 4 kilometers అవే ఫ్రమ్ కురుక్షేత్ర. బ్రహ్మ సరోవర్ కురుక్షేత్ర. ఎగ్జిట్ ఫర్ బ్రహ్మ సరోవర్ అంట. ఇక్కడే ఎగ్జిట్ అయిపోదాం. NH44 నుంచి డివైడ్ అయ్యి ఇప్పుడే కురుక్షేత్ర సిటీలోకి వచ్చాము. అండ్ డైరెక్ట్గా ఇప్పుడు బ్రహ్మ సరోవర్కి వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్ 7.8 kilometers ఉంది అండ్ 15 minutes చూపిస్తుంది. చూద్దాం, ఫస్ట్ అక్కడికి అయితే వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి మనము లగేజ్ అంతా పెట్టుకోవడానికి స్కోప్ ఉంది అంటే ఒకేసారి దర్శనం చేసుకునే సంబాలు వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే స్టోన్ చారియట్ ఇంకా బ్రహ్మ సరోవర్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. 396.1 kilometers వచ్చాం. డివైడెడ్ బై 13.30, 30 kilometers mileage, decent enough. And this is the 5th fuel break in our ride. బ్రహ్మ సరోవర్ కురుక్షేత్ర.
మనకి లెఫ్ట్లో ఉండేదంటే బ్రహ్మసరోవర్. ఏదో ఈవెంట్ కూడా అవుతున్నట్టుంది ఇక్కడ. రోడ్డుకి అంత తోరణాలు కట్టున్నారు. ఇట్లాంటివి చూసినప్పుడు నాలో నుంచి ఒక తీటగాడు బయటకు వస్తాడు. ఓకే, దిస్ ద గేట్ ఐ గెస్. పార్కింగ్ ఏదో హిందీలో పెట్టున్నారు. బైక్స్ ఆర్ నాట్ అలౌడ్, వీ నీడ్ టు పార్క్ దమ్ అట్ ది పార్కింగ్ ప్లేస్. భయ్యా మా లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు మీరు మొత్తం హిందీలో రాసి ఏం అర్థమవుతుంది మాకు? ఈ సోదిగా అడ్లాడినా. ఓకే, హిందీలో రాసారు బాగానే ఉంది. ఇట్ షుడ్ బి ఇన్ సమ్ జనరల్ లాంగ్వేజ్ కూడా కదా. బ్రహ్మసరోవర్ ఎంట్రన్స్. బైక్స్ అలో చేయలేదు, పార్కింగ్లో పెట్టేసి వి కేమ్ బై వాక్. బ్రహ్మసరోవర్ మందిర్. సన్సెట్ అవుతుంది. వాటర్ కలర్ చూడండి ఎట్లా చేంజ్ అయిందో. ఆరెంజ్ అయిపోయింది. అండ్ సీ ద స్కై కలర్. సరోవర్కి హారతి ఇస్తున్నారు. అర్జునుడి రథం కురుక్షేత్ర యుద్ధంలో. ఏదో అంటున్నావు? తీయండి ఫాగ్ లైట్లు. లైట్ ఫెయిల్ అయిపోయింది. ఫాగ్ లైట్లకు పని చెప్పే టైం వచ్చింది. అంతే. 3 బండ్లు 6 ఫాగ్ లైట్లు. ఎదురుగా ఎవడైనా వస్తున్నాడు అనుకో, అరే ఏం పెద్ద వెహికల్ వస్తుందో ఏడు అనుకోవాలంటే. క్రేజీగా. అప్పుడు ఏం కాదు, ఒకటేమో బండి కిందికి పెట్టాలా, ఒకటి మీడియం పెట్టాలి, పైకి పెట్టాలి. సెట్. ఇక ముగ్గురు ఆపోజిట్ లో వచ్చేటట్టు ధర్మల హై బీమ్ లో రాడు. ఇక ఎక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పంజాబ్ లో వచ్చి ఫాగ్ ల్యాంప్ల గురించి మాట్లాడుతున్నావు. అదే కదా, దాంట్లో వాళ్ళు తోపులు. ఇక్కడ ఫ్లడ్ లైట్లు ఉంటాయి, ఫాగ్ ల్యాంపులు కాదు, ఫ్లడ్ ల్యాంపులు ఉంటాయి. అండ్ దట్స్ ది బ్రహ్మ సరోవర్ కురుక్షేత్ర. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు అంబాలా. 52 కిలోమీటర్స్. నాకైతే లోపల ప్లేస్ లైటింగ్లో కన్నా సన్సెట్ అయ్యేటప్పుడే మంచిగా అనిపించింది ఇన్ ద న్యాచురల్ లైట్స్. If you're traveling in Chandigarh to Delhi way, do stop at Kurukshetra and visit Brahma Sarovar Lake. By the way, the chariot is completely made of bronze. బేసిక్లీ ప్లేస్కి వచ్చిన తర్వాత మెమరీస్ అనేవి రీకాల్ అవుతుంటాయి కదా, సో అట్లా రీకాల్ అవుతున్నాయి నాకు. ఇక్కడంతా తిరుగుతుంటే నేను మా నాన్న వచ్చినప్పుడు మేము తిరిగిన ప్లేసెస్ చూసినవి అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉన్నాయి. బ్రో, హౌ ఇస్ ద రైడ్ సో ఫార్? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగుందా? నైస్ నైస్. ముందుంది మసాలా పండగ. గట్టిగా మామూలుగా ఉండదు ఇక అడ్వెంచర్ 2 days తర్వాత నుంచి. సో ఫైనల్లీ వీ రీచ్డ్ అంబాలా సిటీ. హైవేకి దగ్గరలో ఉండే రూమ్ ప్రిఫర్ చేస్తే రేపు మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి చూసుకొని వెళ్దామని చెప్పి ఆగామన్నమాట. వెల్కమ్ టు అంబాలా. ఫైనలీ గాట్ ది రూమ్ అండ్ అది హైవే, అమృత్సర్ హైవే. అండ్ హియర్ ఆర్ అవర్ బైక్స్ అండ్ హోటల్ కేబీ రెసిడెన్సీ. సో 2 rooms 1500 ఈచ్. సో పర్ హెడ్ 750 రూపీస్ లెక్క పడింది. 2 rooms తీసుకున్నాం. గుడ్ అండ్ డీసెంట్. రూమ్ కూడా చూపిస్తాను. ల్యాప్టాప్ ఇంకా టెంట్ తీసుకోపోదాం అని చెప్పి వచ్చాను. ब्लॉग करके लेके जाना थोड़ा मुश्किल है. सो रूम के लायक मार्केट